వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమః సర్గః. సప్తానాం చ సముద్రాణాం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టం చ విధివత్ పితరశ్చాపి తర్పితాః. రామలక్ష్మణులు శబరి ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆ మతంగ మహర్షి యొక్క ఆ శిష్యులు నివసించినటువంటి ఆ ఆశ్రమాన్ని, మతంగ మహర్షి యొక్క వనాన్ని అన్నింటినీ కూడా వీక్షించి, మరి తమ కన్నుల ముందే శబరి అలాగా పరమపదాన్ని పొందటము, దివ్యమైనటువంటి దేహంతో ఉత్తమగతులను పొందటము అంతా చూచి ఆనందించినటువంటి వారై ఇక రాముడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తున్నది. పైగా ఈ పవిత్రమైనటువంటి వనము, పరమ పవిత్రమైనటువంటి శబరి, ఆమె యొక్క భక్తి చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ వనాన్ని చూశాం, శబరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాం, ఇక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి మనము చేయవలసినది ఏమిటి? ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నదులలో, ఆ పుణ్యతీర్థములలో స్నానము చేయటం ద్వారా మన సమస్త పాపములన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అందుకనే రామచంద్రమూర్తి ఆ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు ఋషులు స్నానం చేయటం కోసం వచ్చినటువంటి సప్త సముద్రములు ఏవైతే ఉన్నాయో, ఆ సప్త సముద్రములలో సప్త సముద్రములు పవిత్రమైనవి అయితే, ఈ మహర్షులు ఆ సప్త సముద్రాల్లో స్నానం చేయడం వల్ల వాటికి పవిత్రత మరింతగా పెరిగింది. ఇది అక్కడ మహర్షుల యొక్క విశేషం అన్నమాట. అటువంటి ఆ పుణ్యతీర్థములో, సప్త సముద్రముల యొక్క ఆ తీర్థంలో రామలక్ష్మణులు కూడా చక్కగా స్నానం చేసి పితృదేవతలకు తర్పణములను సమర్పించారు. అంటే తీర్థయాత్రలలో, పుణ్యతీర్థములకు, పుణ్యక్షేత్రములకు వెళ్ళినప్పుడు అక్కడి ఉన్నటువంటి పుణ్యతీర్థములలో స్నానము చేయటం ద్వారాను, పితృదేవతలకు తర్పణములు ఇవ్వడం ద్వారాను, ఒకటి మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా సమసిపోయి పుణ్యం అనేది ప్రాప్తించడము, అదేవిధంగా అక్కడ ఆ పుణ్యక్షేత్రాల్లో తర్పణాదులను సమర్పించడం ద్వారా పితృదేవతలకు పరమతృప్తి కలగటము, వాళ్ళు ఎంతో ఆనందించడము. ఈ విధంగా లక్ష్మణ, సప్తానాం సముద్రాణం యేషు తీర్థేషు, వ్రతోపవాస దీక్షలతోటి అలసిపోయి తమ నిత్యకర్మానుష్ఠానములు చేసుకోవడానికి సప్త సముద్రాలకు వెళ్ళి స్నానం చేయాలనే మానసికమైన సంకల్పం ఉన్నప్పటికీ కూడా కదలలేక అలాగా స్నానం చేయడానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ మహర్షులను సేవించడానికి సప్త సముద్రములే ఈ మతంగ మహర్షి ఆశ్రమం వద్ద ఉన్నటువంటి వేదికల దగ్గరకు వచ్చేశాయి. అక్కడ ఒక సరస్సులాగా ఏర్పడ్డాయన్నమాట. అక్కడికి వచ్చి అలాగా ఉన్నటువంటి ఆ సప్త సముద్రములలో ఉపస్పృష్టం, చక్కగా మనం స్నానం చేశాం లక్ష్మణ. అంటే అక్కడ స్నానం చేసి పితృదేవతలకు తర్పణం ఇస్తున్నారన్నమాట. విధివతు పితరశ్చాపి తర్పితాః, యథాశాస్త్రంగా శాస్త్రంలో చెప్పిన విధంగా పితృదేవతలకు సమర్పించవలసినటువంటి తర్పణాదులన్నీ కూడా సమర్పించి వారికి తృప్తి కలిగించాం, వారికి ఆనందాన్ని కలిగించాం. అంటే పుణ్యతీర్థములకు వెళ్ళినప్పుడు శ్రాద్ధాది తర్పణాదులను తప్పనిసరిగా నిర్వర్తించాలి అనే దీని ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక ఇప్పుడు మనం మన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా పయనించాలి. అయితే విశేషం ఏమిటో చెప్పమంటావా అంటూ రాముడు అంటున్నాడు. ప్రణష్టమశుభం తత్తత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి. లక్ష్మణ, ఈనాడు
ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని వీక్షించడం ద్వారాను, శబరిని చూడడం ద్వారా ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం ద్వారాను, మతంగవనాన్ని చూచి ఈ వేదికల వద్ద ఉన్నటువంటి ఈ సప్త సముద్రములలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణములు సమర్పించడం, దీని ద్వారాను కూడా తత్తత్ అశుభం ప్రణష్టం, తత్తత్ ఆయా అశుభములు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనకు ఏర్పడినటువంటి అశుభములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి శబరి వద్దకు వచ్చే వరకు కూడా రామచంద్రుని యొక్క మనస్సు సీతాభియోగ దుఃఖంతో చాలా దీనంగా మారిపోయింది. భవిష్యత్తు కనిపించలేదు, సీతాదేవి దొరుకుతుందో దొరకదో అనే బాధతోటి చాలా కృంగిపోయి ఉన్నాడు రామచంద్రమూర్తి. అయితే ఎప్పుడైతే ఇక్కడ మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చారో, శబరిని చూచారో, ఆ సప్త సముద్రముల సరస్సులో స్నానం చేశారో, వెంటనే రాముడు అంటూ ఉన్నాడు, వీటన్నిటి వల్ల కూడా అశుభం అమంగళమంతా కూడా ప్రణష్టం, మన అరిష్టములన్నీ తొలగిపోయినట్లే అనిపిస్తున్నది, అమంగళమైనటువంటి వ్యవహారం అంతా కూడా తీరిపోయినట్లుగా అనిపిస్తున్నది. కళ్యాణం సముపస్థితం, మనకు శుభము మంగళము ప్రాప్తించేటటువంటి రోజులు సమీపిస్తున్నాయని అనిపిస్తున్నది. అందుకే కదా ఏదైనా బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు పుణ్యతీర్థములకు వెళ్ళి తీర్థయాత్రలు కనుక చేసినట్లయితే, పుణ్యతీర్థములలో స్నానము చేయటం ద్వారా కూడా మానసికమైనటువంటి శాంతి ప్రశాంతత ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ రామచంద్రమూర్తికి ఆ పంపా సరోవరాన్ని, శబరిని, అదేవిధంగా ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని, ఆ సప్త సముద్రముల ఆ జలములను చూచిన తర్వాత, అక్కడ స్నానం చేసిన తర్వాత మనస్సు ప్రశాంత చిత్తమును పొందింది. సముపస్థితం తేన మే మనః సంప్రతి తత్వేన హృష్టం, నిజం చెబుతున్నాను లక్ష్మణ, ఇప్పుడు నా మనస్సు కొంత ప్రశాంతంగా ఉన్నది. అంటే సీతాదేవిని కోల్పోయినప్పటి నుండి మారీచుడిని వధించి ఆ తిరిగి వచ్చే సందర్భంలో లక్ష్మణుడు కనిపించాడు ఎదురుబడి. అప్పటి నుంచి రాముని యొక్క మనస్సు పరిపరి విధాలుగా పరితపిస్తూ సీతావియోగ దుఃఖంతో చాలా దారుణమైనటువంటి దీనమైనటువంటి ఆ శోకాన్ని పొందాడు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఈ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేంత వరకు కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు రామచంద్రమూర్తి సంతోషంగా ఒక మాట చెబుతూ ఉన్నాడు, మే మనః సంప్రతి తత్వేన హృష్టం, నా మనసు ఇప్పుడు ఆనందంతో ఉన్నది, ప్రశాంతత చేకూరినది. హృదయే హి నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి, అంతే కదండి. ఏదైనా మంచి జరగబోతున్నది అని అనిపించినప్పుడు, ఏదైనా లాభం కలగబోతున్నది అనిపించినప్పుడు, మనకిష్టమైంది ప్రాప్తించబోతున్నది అనిపించినప్పుడు మనసుకి ఆనందం అనేది కలుగుతుంది. ఏదైనా కోల్పోయాము, ఇక మేము పొందలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు అనేకమైన దుఃఖములు కలుగుతాయి. ఇప్పటి వరకు ఆ దుఃఖంలో ఉన్నటువంటి రాముడు ఇప్పుడు మానసికమైనటువంటి ధైర్యంతో సీతాదేవిని పొందగలుగుతాను అనే స్థితికి వచ్చాడు. అందులోనూ అక్కడ స్నానాదులు చేయటం ద్వారాను, ఆ క్షేత్రాన్ని దర్శించడం ద్వారా, మతంగ మహర్షి ఆశ్రమం ఆ వేదికలు దర్శించడం ద్వారాను రాముడి మనస్సులో ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ధైర్యము, సీతాదేవి లభిస్తుంది అనే నమ్మకము ఇవన్నీ కలిగి మనస్సు కొంత ప్రశాంతతను సంతరించుకున్నదనమాట. అదే అంటున్నాడు, హృదయేహి నరవ్యాఘ్ర శుభం ఆవిర్భవిష్యతి. ఉత్తముడైనటువంటి నరశ్రేష్ఠుడమైన లక్ష్మణ, నా హృదయంలో శుభస్మరణము కలగబోయేటువంటి శుభం గురించినటువంటి సూచనలు నా మనస్సుకి ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. అంతేకాదు కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు ఈ విధమైనటువంటి ఆ మానసికమైనటువంటి శాంతి ఏర్పడుతుంది. అందుకనే ఎవరిదైనా మనసు బాగుండకపోతే భగవంతుడిని దర్శించుకోవటమో, దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకోవటమో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానము చేయటమో, ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా వీరికి ఆ ప్రశాంతత అనేది చేకూరుతుందన్నమాట. అందులోనూ మహాత్ములు ఉండేటటువంటి దివ్య దేశములను, తీర్థములను, సముద్రములను, సముద్ర స్నానం మొదలైనటువంటి వాటిని చేయటం ద్వారాను, దర్శించడం ద్వారాను
చింతాశోకములన్నీ కూడా తీరుతాయి, శుభములు చేకూరుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేసినట్లుగానే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వేదికలు, ఆ యజ్ఞ వేదికలు, అదేవిధంగా అక్కడ సప్త సముద్రముల యొక్క ఆ జలములను అందులో స్నానం చేయడము, వీటి ద్వారా ప్రశాంతత చేకూరిందనమాట. తదా గచ్చ గమిష్యామః పంపాం తాం ప్రియదర్శనాం ఋష్యమూకో గిరిర్యత్ర నాతి దూరే ప్రకాశతే. లక్ష్మణ, ఇక మనం పంపా సరోవరానికి వెళ్ళాలి అంటే ఆ కబంధుడు ఉన్నటువంటి వనము నుండి పంపా సరోవరానికి వెళుతూ ఉంటే, పంపా సరోవరానికి కాస్త సమీపంలో మతంగ మహర్షి యొక్క ఆశ్రమము, వారి శిష్యులు ఉన్నటువంటి ఆ శబరి ఉన్నటువంటి ఆశ్రమము, ఇవన్నీ కూడా అక్కడ కనిపించాయి. మరి అక్కడ నుంచి ఇంకా ఆ పంపా సరోవరం మరింత సమీపానికి దగ్గరగా వెళ్ళవలసి ఉన్నది. అందుకనే తత్ లక్ష్మణ, నా మనసుకు మంచి జరగబోతున్నది అని అనిపిస్తున్నది కావున ఇదే మనం ఆ పంపా సరోవరం దగ్గరికి, సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడానికి సరైనటువంటి సమయము. కావున లక్ష్మణ ఆగచ్చ, దా మనం బయలుదేరదాం. ధర్మాత్మ అంశుమత సుత సుగ్రీవ నిత్యం వాలిభయాత్ త్రస్త. ధర్మాత్ముడు, అలాగే అన్నగారైనటువంటి వాలి యొక్క భయంతో, వాలి వలన ఎక్కడ ప్రాణాపాయం కలుగుతుందోనన్న భయంతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు, సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి మనం వెళదాము అని అంటూ, యస్మిన్ వసతి ధర్మాత్మ సుగ్రీవోంశుమతఃసుతః నిత్యం వాలి భయాత్రస్తః చతుర్భిః సహ వానరైః. వాలి సుగ్రీవుల యొక్క వృత్తాంతం అందరికీ తెలిసినదే. ఎంతో అన్యోన్యంగాను ఎంతో భ్రాతృప్రేమతో ఉన్నటువంటి ఆ వాలి సుగ్రీవులు ఒకానొక సందర్భంలో మాయావి అనే రాక్షసి రావటము, ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి వాలి వెళ్ళడము, రాక్షసుడు పారిపోతూ ఒక గుహలోకి వెళితే ఆ గుహలోకి కూడా వాలి వెళ్ళి కొన్ని రోజుల తరబడి యుద్ధం చేసిన తర్వాత గుహలోంచి రక్తం వచ్చేటప్పటికీ ఇది ఆ రాక్షసుడు అన్నగారైనటువంటి వారిని వధించడం ద్వారా వచ్చినటువంటి రక్తం అని భావించి మరలా ఆ రాక్షసుడు బయటకు వచ్చి అందరినీ పీడిస్తాడని సుగ్రీవుడు ఆ గుహకు ఒక బండరాయిని అడ్డుపెట్టడము, ఆ తరువాత సుగ్రీవుడు ఇంకా రాజ్య పట్టాభిషేకం చేసుకోవటము. అయితే ఆ రాక్షసుడిని వధించిన తరువాత వాలి తిరిగి వచ్చి తన సింహాసనంలో కూర్చున్నటువంటి వాడు, అదేవిధంగా తనను రాక్షసుడికి వదిలేసి చక్కగా సింహాసనం మీద వచ్చి కూర్చున్నాడు సుగ్రీవుడు, తనకు ద్రోహం చేశాడనే భావనతోటి సుగ్రీవుడితోటి విరోధించి సుగ్రీవుడి మీద కోపంతో అతడిని దండించి కొట్టి కిష్కింధ నుండి తరిమివేయటం. అయితే ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు అక్కడికి వచ్చి దాక్కున్నాడు అన్నగారి యొక్క భయంతో. ఎందుకంటే ఋష్యమూక పర్వతం మీద కనుక వాలి కనుక వచ్చాడంటే అతనికి అపాయము. అందుకని మునుల యొక్క శాపం అనేది ఉన్నది. కావున వాలి చిన్నతనంలోనూ అదేవిధంగా తన యొక్క బలముతోటి చేసినటువంటి పొరపాట్ల వల్ల ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి మహర్షులు శపించారు వాలిని. అందువలన అక్కడికి కనుక ఋష్యమూక పర్వతం మీద కనుక వచ్చినట్లయితే వారికి అపాయం కావున అక్కడికి రాడు అనే ఉద్దేశంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద దాక్కుని ఉన్నాడు, అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఆ మాట చెబుతున్నాడు, వాలి భయాత్ త్రస్తః. వాలి వలన ఎక్కడ అపాయం వస్తుందో అని భయపడినటువంటి వాడై భయపడి చతుర్భిః వానరైః, నలుగురు వానరములతోటి కూడినటువంటి వాడై ఆ సుగ్రీవుడు యస్మిన్ వసతి, ఏ ఋష్యమూక పర్వతం మీద అయితే నివసించి ఉంటున్నాడో, ఋష్యమూక గిరిః. ఋష్యమూకం అంటే చెప్పుకున్నాం, ఋష్యములంటే మృగములు, మృగములు కూడా మౌనంగా, మూకములు అంటే మౌనంగా ఉండేటటువంటి పర్వతం అది. ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క తపస్సులకి భంగం కలగకుండా జంతువులు కూడా క్రమశిక్షణ పాటిస్తూ మౌనంగా ఉంటూ వాటి పని అవి చేసుకుంటాయన్నమాట. అటువంటి తపోభూమి, అలాగే బ్రహ్మగారి చేత సాక్షాత్తుగా సృష్టించబడినట్టుగా కూడా పూర్వం మనం చెప్పుకున్నాం. అటువంటిదైన ఆ ఋష్యమూక పర్వతం మీద మరి సుగ్రీవుడు నివసిస్తున్నాడు కదా.
అటువంటి ఎత్ర నాతి దూరే ప్రకాశతే, ఎత్ర పంపా నాతి దూరే ప్రకాశతే, పంపా నదికి, పంపా సరోవరానికి చాలా దగ్గరగా ఆ ఋష్యముఖ పర్వతం అనేది ఉన్నదన్నమాట. అలా ఉన్నటువంటి తాం పంపాం ప్రియదర్శనాం గమిష్యావహ, చూడడం ద్వారానే సమస్తమైనటువంటి పుణ్యములను కూడా అందించేటటువంటిది, స్నానాదుల ద్వారా పరమ పవిత్రం చేసేటటువంటిది, ఎంతో మహిమాన్వితమైనటువంటిది అయిన ఆ పంపా సరోవరాన్ని, ఆ పంపా సరోవరం దగ్గర ఉన్నటువంటి ఆ ఋష్యముఖ పర్వతానికి కూడా మనం వెళ్ళవలసి ఉన్నది. కావున లక్ష్మణ నడు బయలుదేరి, ఇప్పుడే మనం బయలుదేరి ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి, పంపా సరోవరం దగ్గరికి వెళదాము అని అంటున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద 4 వానరులతోటి ఉంటున్నాడు అని అన్నారు. 4 వానరులు అంటే ఇక్కడ 4 విషయములు మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే, 1 4 లక్షణములు కలిగినటువంటి వారిని మనం గనక దగ్గర ఉంచుకున్నట్లయితే వారి వలన మనకు మేలు జరుగుతుంది, మనం ఉద్ధరించబడతాము. ఏమిటా 4 లక్షణములు అని అంటే, 1 నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఏది నిత్యమైనటువంటిది, ఏది అనిత్యమైనటువంటిది, అంటే ఏది శాశ్వతమైనది, ఏది క్షణికమైనది, ఏది నిత్యమైనది, ఏది నశించేటటువంటిది అనే విషయాన్ని తెలుసుకుని, నిత్యమైనటువంటి వాటిని, సత్యమైనటువంటి వాటిని అందిపుచ్చుకుని, అశాశ్వతమైన క్షణనశ్వరములైనటువంటి వాటిని విడిచిపెట్టే లక్షణం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని మనతో ఉంచుకోవాలి, అటువంటి లక్షణాన్ని అలవరుచుకోవాలి అంటున్నారు. ఇక 2వది శమదమాది సంపత్తి, అంటే ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అలాగా అంటే మన ఇంద్రియములు ఏవి కనిపిస్తే వాటి కోసమని పాకులాడుతూ మన మనస్సుని కూడా లాగేస్తూ మనల్ని అటువైపుకు, ఇంద్రియముల విషయముల వైపుకి లాగేస్తూ ఉంటాయి. అలా లాగుతున్నటువంటి ఇంద్రియములను అదుపు చేసి తన అధీనంలో కనుక తాను ఉండగలిగినట్లయితే, అంటే ఆ ఇంద్రియములకు వశమవ్వకుండా తాను యుక్తాయుక్త విచక్షణ జ్ఞానముతో వ్యవహారం చేసినట్లయితే, కార్యములు చేసినట్లయితే అప్పుడు ఉద్ధరించబడతాడు, నిజమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతాడు. అందుకని శమదమాది సంపత్తి అని అంటే ఇంద్రియ నిగ్రహము, విషయముల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టడము, ఇటువంటి గుణములు కలిగినటువంటి వాడిని కూడా మనతో ఉంచుకోవాలి, అటువంటి గుణములను మనం అలవర్చుకోవాలి. ఇక 3వది ఐహిక ఆముష్మిక ఫలభోగ విరాగము అని చెప్పి, అంటే ఐహికమైనటువంటి ఈ లోకంలో ఏవో సుఖాలు భోగాలు అనుభవించేసేయాలని కానీ, లేకపోతే పరలోకంలో నాకు స్వర్గాది సుఖములన్నీ కూడా కావాలి అని కానీ, ఇటువంటి ఐహికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఈ కోరికలనేవి లేకుండా పరమాత్మ యొక్క అనుగ్రహము ఉంటే చాలు, అదే అన్నింటినీ అందిస్తుంది, అంతకు మించినటువంటిది ఏదీ లేదు అని చెప్పి ఈ విధంగా ఐహిక ఆముష్మికమైనటువంటి ఫలభోగముల యందు విరాగాన్ని కలిగి ఉండటము, అటువంటి వారు మనతో ఉండాలి, అటువంటి లక్షణములను మనం అలవరుచుకోవాలి. ఇక 4వది ముముక్షుత్వము, శాశ్వతమైనటువంటిది మోక్షమే. కావున ఆ మోక్షము కోసము మన జీవితంలో చేయవలసినటువంటి కర్తవ్యములన్నింటినీ కూడా చేస్తూ పరమాత్మ యందు లగ్నం చేసి, మనస్సు లగ్నం చేసి మోక్షమును కోరుకునే వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మనతో పాటు ఉంచుకోవాలి. అటువంటి ఆ ముముక్షు లక్షణం ఏదైతే ఉందో, మోక్షాన్ని పొందాలనే కోరికను మనం కలిగి ఉండాలి. ఇలాగా ఇక్కడ సుగ్రీవునితో పాటు 4 వానరులు ఉన్నారు అని అంటే, ఆ 4 అటువంటి లక్షణములు కలిగినటువంటి వారు, అలాగే అటువంటి 4 లక్షణములను కూడా కలిగిన వాడు. కావున సుగ్రీవుడు ఆ 4 వానరులతోటి ఉన్నారని చెప్పి. అంతేకాదు ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, విభీషణుడు కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేటప్పుడు, అంటే రావణాసురుడిని విడిచి, లంకా నగరాన్ని విడిచి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేటప్పుడు 4 మంత్రులతోటే విభీషణుడు కూడా వచ్చాడు. అంటే ఈ లక్షణములు కలిగినటువంటి నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది సంపత్తి, ఐహిక ఆముష్మిక ఫలభోగ వికారము, ముముక్షుత్వము, ఈ 4
లక్షణములు కలిగినటువంటి నలుగురు మంత్రులతోటి, అలాగే ఈ 4 లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడై విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాముడు విభీషణుణ్ణి ఆదరించాడు, అభయం ఇచ్చేశాడు. కావున దీనివల్ల తెలుస్తున్నది ఏమిటి అని అంటే, నలుగురు వానరులతోటి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడని చెప్పిన, నలుగురు మంత్రులతోటి విభీషణుడు రావణాసురుని విడిచి రాముడి దగ్గరికి వచ్చాడు అని చెప్పినా సరే, అందులో ఉద్దేశ్యం ఈ 4 లక్షణములు కనుక మన వద్ద ఉంచుకున్నట్లయితే, మనం ఆ 4 లక్షణములు కలిగి ఉన్నట్లయితే, సాధన చేసినట్లయితే మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభించి తీరుతుంది. పరమాత్మ మన వద్దకే నడుచుకుంటూ వచ్చేస్తాడు అనుగ్రహించడానికి. పరమాత్మ యొక్క దయ ఆ విధంగా మనల్ని చేరుకుంటుంది అనేది దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. ఇలాగా ఇంకా చతుర్భి వాసః వానరై, 4 వానరులతోటి సుగ్రీవుడు ఉన్నటువంటి ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి మనం వెళ్ళాలి లక్ష్మణ, నడు ఇప్పుడే బయలుదేరుదాము అని చెప్పి అంటున్నాడు. అభిత్వరే చతం ద్రష్టుం సుగ్రీవం వానరర్షభం తదధీనం హి మే సౌమ్య సీతాయా పరిమార్గణం. సౌమ్యమైన లక్షణములు కలిగిన ఓ లక్ష్మణ, ఎందుకంటే అరణ్యవాసానికి బయలుదేరే ముందు, అరణ్యవాసానికి వచ్చిన తర్వాత కూడా లక్ష్మణుడు ఆవేశంతో ఉన్నాడు. రాముడు లక్ష్మణుణ్ణి ఓదార్చాడు, ఆయనను సాంత్వనపరిచాడు. కానీ సీతాదేవిని ఎప్పుడైతే కోల్పోయాడో రాముడు, అప్పుడు ఇంకా రాముడు ఆవేశపడుతూ ఉన్నాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చి సాంత్వనపరిచి కర్తవ్యాన్ని బోధిస్తూ సీతాదేవిని వెతకడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి సౌమ్య, నాకంటే కూడా సౌమ్యుడమైనటువంటి ఓ లక్ష్మణ, వానరర్షభం, వానరశ్రేష్ఠుడైనటువంటి తం సుగ్రీవం, ఆ సుగ్రీవుణ్ణి ద్రష్టుం అభిత్వరే, చూడాలి అని చెప్పి నా మనసు తహతహలాడుతున్నది, నేను వెంటనే ఆ సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి అని అంటున్నాడు. ఎందుకని అంటే, సీతాన్వేషణం అనేది సుగ్రీవుని చేతిలో ఉన్నది. సుగ్రీవుడు సీతాదేవిని వెతికించగలుగుతాడని చెప్పి కబంధుడు కూడా చెప్పాడు కదా. అందువలన సీతాదేవి లభించడము, సీతాదేవి యొక్క జాడ తెలియటము, ఆమెను అన్వేషించడం అనే విషయములు సుగ్రీవుని అధీనంలో ఉన్నాయి. కావున మనం వెంటనే సుగ్రీవుని దగ్గరికి వెళదాము అని అంటున్నాడు. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క ఆలోచనల నుండి బయటకు రాడు, ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, శోకంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే సీతాదేవి యొక్క ఆలోచనలతోటే రామచంద్రమూర్తి ఉంటాడని తెలుస్తున్నది. అందుకనే సీతాదేవిని వెతకడం అనే విషయం ఆ సుగ్రీవుని యొక్క అధీనంలో ఉన్నది. కావున మనం వెంటనే ఆ వానరశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుని దగ్గరకు వెళదాము, అతడు సీతాదేవిని వెతికిస్తాడు అని అంటూ ఇంకా సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరటానికి ఆ పంపా సరోవరం మరింత దగ్గరగా రామలక్ష్మణులు వెళుతూ ఉన్నారు. మరి సుగ్రీవుణ్ణి ఏ విధంగా కలిశారు, అలాగే పంపా సరోవరం యొక్క విశేషములు ఏమిటి, ఈ విషయాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సప్తానాంచ సముద్రాణం ఏషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టంచ విధివత్ పితరశ్చాపి తర్పితాః ప్రణష్టమశుభం తత్తత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి హృదయే హి నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి తదా గచ్చ గమిష్యావః పంపాం తాం ప్రియదర్శనాం ఋష్యమూకో గిరిర్యత్ర నాతి దూరే ప్రకాశతే యస్మిన్ వసతి ధర్మాత్మా సుగ్రీవోంశుమతః సుతః నిత్యం వాలిభయాత్రస్తః చతుర్భిః సహ వానరైః అభిత్వరే చ తం ద్రష్టుం సుగ్రీవం వానరర్షభం తదధీనం హి మే సౌమ్య సీతాయాః పరిమార్గణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచసప్తతితమే సర్గే
పంచశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.